ನೀವು ಮುಂದೆ ನಿಂತಿದ್ದೀರಾ ಅಂತ ನಮ್ಮಂತ ಸಾವಿರಾರು ಜನ ಕನ್ನಡ ಅಭಿಮಾನಿಗಳಿಗೆ ಧೈರ್ಯ ಬಂದಿದೆ. ನೀವು ಕನ್ನಡನ ಎಲ್ಲಿಗೋ ತಗೊಂಡು ಹೋಗ್ತೀರಾ. ನೀನು ನಮ್ಮೆಲ್ಲರ ಮುಂದೆ ನಿಂತು ನಮ್ಮನ್ನು ಧೈರ್ಯವಂತರನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದೀಯಾ. ನಿನ್ನ ಹಾರ್ಡ್ ವರ್ಕ್ ಮತ್ತು ಪ್ಯಾಷನಿಂದ ನಮ್ಮೆಲ್ಲರನ್ನು ಮೋಟಿವೇಟ್ ಮಾಡ್ತಾ ಇದೀಯಾ. नहीं रे, तेरे बाप का है और तेरा बाप मैं हूँ. डैडीज होम. టాక్సిక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి మరింత చేరువవబోతున్న మన రాకింగ్ స్టార్ యష్ గారి కోసం ఆల్ ద గ్రోన్ అప్స్ ఆర్ యు ఆల్ రెడీ? ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. అందరికీ నమస్కారం. ఏం చెప్పాలో నాకు తెలీదు. కేజీఎఫ్ తర్వాత నేను మీకు ఒక థ్యాంక్స్ చెప్పడానికి కూడా ఇక్కడ రాలేదు. పనిలో ఇన్వాల్వ్ అయిపోయాను. కానీ ఇప్పుడు చెప్తున్నాను, తెలుగు ప్రేక్షకులందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరెంత ప్రేమ చూపించారంటే ఒక్కొక్కరికి ఎవరైనా కూడా విత్ ఆనెస్టీ విత్ ప్యాషన్ వర్క్ చేస్తే ప్రేక్షకులు ఆల్వేస్ విల్ సపోర్ట్ దెమ్. దే ఆర్ నాట్ బయస్డ్ అండ్ దే ఆర్ వెరీ ఆనెస్ట్ అండ్ ట్రూత్ఫుల్ అని కాన్ఫిడెన్స్ ఇచ్చారు. నాలాంటి ఎవరైనా కూడా ఒక ఆర్డినరీ పర్సన్ కూడా డ్రీమ్ చేయొచ్చు. బౌండరీస్ లేదు, బ్యారియర్ లేదు, పాలిటిక్స్ లేదు, లాంగ్వేజ్ ని మించి, బార్డర్స్ ని మించి హ్యుమానిటీ ఉంది, ప్రేమ ఉంది, ఆనెస్టీ ఉంది అని చూపించారు. అండ్ ఫ్రమ్ కర్ణాటక ఆల్సో we have the same love towards Telugu people. It's mutual. We love Telugu cinema. And I know you will always love Kannada cinema. And also, with all of us together, now we are Indian cinema. And very soon, Memanta global map lo Indian cinema ni position cheyali, mark cheyali. All the youngsters are here, students are here. I always tell the same thing. Cinema ni ekkuva serious ga teesukovaddandi. Memanta emi peddaga cheyaledu. మీలాంటి వాట్ ఎవర్ యు వాంట్ టు డూ ఇన్ లైఫ్ డ్రీమ్ చేసుకొని డ్రీమ్ చేసుకుని మీరు వెళ్తే ఏ ప్రొఫెషన్ అవ్వచ్చు, రెస్పెక్ట్ దొరుకుతుంది,
సక్సెస్ దొరుకుతుంది. బికాజ్ స్టూడెంట్స్ ఆర్ హియర్, ఐ వాంట్ టు టెల్ యూ వన్ థింగ్. ఇన్ మై ఎక్స్పీరియన్స్ I've realized one thing. If we fail in something or if we don't achieve anything, I don't think we should blame the world. Only we will be responsible. మీరంతా ఈ ఏజ్ మల్లారెడ్డి గారు చెప్పారు 23 కూడా లేదు అని. ఆయన కూడా 23 లాగే ఉన్నారు. సో నేను నమ్మేస్తాను. ఒక రిక్వెస్ట్ అండి యంగ్స్టర్స్కి, ఇప్పుడు మన ఇండియన్ సిస్టంలో చాలా స్టేట్స్ ఉన్నాయి, అందరికీ మన లాంగ్వేజ్ ఉంది, అందరూ మన లాంగ్వేజ్తో చాలా ప్రేమ పెట్టుకున్నాము. కానీ ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు టైం ఏంటంటే we all should come together. Anybody who tries to break it, anybody who tries to play politics with it, I don't think మీరెవరు వినకూడదు. నార్త్ సౌత్ ఇదంతా ఏమీ వద్దు. మీరు వర్క్ చేస్తే ఏ స్టేట్కి వెళ్ళినా, మన కంట్రీలు ఎక్కడికి వెళ్ళినా అదే ప్రేమ దొరుకుతుంది. ఎక్కడి నుంచే ఎవరైనా వచ్చి మంచి పని చేసినా అంతే ప్రేమ మీరు ఇస్తారు. ఆ నమ్మకం నాకుంది. మీరు చూసి ఒక చిన్న స్టోరీ గుర్తయింది, చెప్పొచ్చా? నాకు స్టూడెంట్స్ చూస్తే ఏదైనా ఇలాంటి ఐ షుడ్ సే సంథింగ్ లైక్ దిస్ మీనింగ్ఫుల్ అంటాను అనిపిస్తుంది. ఎందుకంటే చాలా టైం పడింది మనకి అర్థం చేసుకోవాలికి. ఐ యూస్ టు బ్లేమ్ ద హోల్ వరల్డ్, బట్ ఎక్కువ నాయిస్ వింటే మీరు ఎక్కడికి వెళ్ళరు. ఒక చిన్న స్టోరీ గుర్తొచ్చింది నాకు ఈరోజు. ఫస్ట్ టైం ఎవరో ఒక స్టీమ్ బోట్ ఇంజిన్ ఇన్వెంట్ చేసినప్పుడు దే వాంటెడ్ టు షో ఇట్ టు ద హోల్ వరల్డ్ అంట. అప్పుడు అక్కడ ఉన్న సిటీలో ఎవ్రీబడి వెంట్ టు విట్నెస్ ఇట్. కానీ విట్నెస్ చేసే వెళ్ళే మంది అందరూ ఏం చెప్పారంట, రే ఇది ఎలా జరుగుతుందిరా, ఇది ఎలా జరగవచ్చు, ఏదో స్టీమ్ అంట, ఆ స్టీమ్తో బోట్ ముందు పోతుంది అని, దిస్ విల్ నెవర్ హ్యాపన్ అని మాట్లాడుతూ దే వర్ స్పీకింగ్ అబౌట్ ఇట్. అండ్ దెన్ ఇట్ స్టార్టెడ్. ఫస్ట్ దే సెడ్ స్టార్ట్ అవ్వలేదురా, స్టార్ట్ అవ్వే ఛాన్సే లేదు. అది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు దే షుడ్ షట్ దేర్ మౌత్, రైట్? బట్ దే వోంట్. రే స్టార్ట్ అవ్వచ్చురా, ఇప్పుడు మూవ్ అవ్వదురా, ఛాన్సే లేదు, మూవ్ అవ్వదని మాట్లాడారు. అది మూవ్ అయింది. మూవ్ అయిన తర్వాత స్టాప్ చేయాలి కదా. కేర్ఫుల్. ఇస్ ఇట్ ఓకే దేర్? ప్లీజ్ చెక్. చూడు చూడు ప్లీజ్, చూడండి, కేర్ఫుల్. ప్లీజ్ గెట్ డౌన్ ప్లీజ్. వచ్చేయమ్మా ప్లీజ్. సౌండ్ రోస్టర్ పడినట్టుంది అక్కడ, దయచేసి కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అండ్ ఇందాక నుంచి మేము అనౌన్స్ చేస్తూనే ఉన్నాము. ఓకే కదా అక్కడ? ఓకేయా? అందరూ సేఫా? ఓకే. సో అది మూవ్ అయింది. అప్పుడు అట్లీస్ట్ దే షుడ్ హ్యావ్ బీన్ క్వైట్, రైట్? లేదు. అప్పుడేం చెప్పారంటే, దెన్ వాట్ దే సెడ్, ఇప్పుడు ఇది ఇట్ వోంట్ స్టాప్ మ్యాన్, ఇట్ విల్ గో అండ్ క్రాష్ సమ్వేర్, ఇట్ విల్ సింక్ అని చెప్పారు. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్, లైఫ్లీ
ఇన్ లైఫ్ మీరేం చేసి వెళ్ళినా ఇలాగే మాట్లాడేవాడు మాట్లాడుతూనే ఉంటారు. డోంట్ లిసన్ టు ఎనీబడి, కీప్ గోయింగ్, సక్సెస్ విల్ బి యోర్స్. With my experience, I've realized that, so I would love to share that with you. And thank you, Andy. You people have come in such huge number. Toxic movie. నేను టాక్సిక్ మూవీ గురించి చెప్తాను. ఇట్స్ గోన్ బి ఎ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. ఈ సినిమాలో మొత్తం ఇండియా నుంచే చాలా టెక్నీషియన్స్ వర్క్ చేశారు, చాలా ఆర్టిస్ట్ వర్క్ చేశారు. ఆల్ ఆఫ్ us have come together to give you the best experience. అక్కడ ఓకే కదా? సో మీకంతా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కమ్ టుగెదర్ ఫర్ ఇండియన్ సినిమా. అందరూ విల్ కమ్ టుగెదర్ అండ్ క్రియేట్ సంథింగ్ ఫర్ అ గ్లోబల్ ఆడియన్స్ అండ్ మేక్ అవర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రౌడ్. థ్యాంక్ యూ సో మచ్. I think I have to speak about all my lovely talented people here. రే మాట్లాడతాను ఉండరా. స్టార్టింగ్ ఫ్రమ్ రవి బస్రూర్, ఐ నీడ్ టు రియలీ థ్యాంక్ హిమ్. కేజీఎఫ్ అందరికి తెలుసు కదా. టన్ 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 టన్. I have never seen ఆయన లాంటి హార్డ్ వర్కింగ్ పర్సన్ నేను చెప్తున్నా నేను చూడలేదు. హీ హాజ్ నాట్ స్లెప్ట్, హీ హాజ్ సాక్రిఫైస్ సో మచ్ అండ్ హీ హాజ్ కమ్ అండ్ వర్క్డ్ ఫర్ అస్. హీ హాజ్ గివన్ fantastic music for this film. Thank you, Ravi. As always, I don't know how you manage it. You must have not slept from last 2 months. Thank you, Ravi. Thank you so much for doing this. And Raju garu, Dil Raju garu, KGF 2 we met. I think he's such an inspirational person. He's such a passionate producer. ఎప్పుడు చూసినా ఆయన దిల్ రాజు అని పేరు ఎలా వచ్చిందో తెలీదు, చాలా దిల్ ఉంది ఆయనకి. He keeps coming with big dreams, big challenges. And thank you, sir. Thank you for joining hands. This movie is going to be something we will give a great experience to audience. From my side, I promise. And I know you will do a great job. Thank you. మన ప్రొడ్యూసర్ గురించి మాట్లాడాలి. కేవిఎన్ గారు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచిది జరిగే తీరాలి. దట్ ఈస్ మై బిలీఫ్. ఆయన ఈ ఇండస్ట్రీ డబ్బు సంపడానికి ఈజ్ నాట్ కమ్ టు ఎర్న్ మనీ, ఈజ్ కమ్ హియర్ టు కాంట్రిబ్యూట్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. He has gone with everybody. He's not just gone with big names. What I like about him is he's not just going behind money and just doing big films or trying to work with big stars. He's working with each and every passionate person who wants to do something in his life. Hats off to you, sir. And I think by far, like Dil Raju said, you're the best production house. At this point in time, anybody who wants to